అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప కార్యక్రమం పెద్దలు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున నూతన మరవడితో పెరుగుతున్నటువంటి ప్రయాణికుల అన్ని విధాల వసతుల కల్పన కోసం ఒక కార్పొరేట్ పద్ధతిలో దేశవ్యాప్తంగా 1275 స్టేషన్లు పునరుద్ధరించే భాగంగా ఈరోజు మన తెలంగాణలో పెద్దలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథి చేసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేదిక ఉన్నటువంటి అధికారులు, వేదిక నుండి ప్రజాప్రతినిధులందరికీ ఈ సందర్భంగా మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలందరూ కూడా కొనియాడి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తెలంగాణలో సుమారు 40 రైల్వే స్టేషన్లు గుర్తించి 2,750 కోట్లు ఇలా కేటాయించి ఈ రోజు మన పెద్దలు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీద బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తెలంగాణలో బేగంపేటతో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో అన్ని విధాల రైల్వే స్టేషన్లు కొత్త హంగులతోటి ప్రారంభిస్తున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజల తరఫున మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందులో భాగంగా యాదగుట్ట ఈ తెలంగాణలో మొదటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామికి రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి ఎంతో పెద్దగా సంఖ్యలో భక్తులు ఉన్నందున వాళ్ళందరూ కూడా సౌకర్యార్థం ఎంఎంటీఎస్ గతంలో పెద్దలు ప్రకటించారు. ఇందులో కూడా దానికి నిధులు కేటాయించి యాదగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు యాదగిరి ఎంఎంటీఎస్ కూడా తొందరగా పనులు ప్రారంభించాలని ఇప్పుడే గౌరవ మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జీఎంతో మాట్లాడినందుకు చాలా సంతోషం. మా తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరి కూడా ఎంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున అక్కడ రైల్వే స్టేషన్ పునరుద్ధరించి ఎంఎంటీఎస్ తొందరగా పనులు ప్రారంభిస్తారని చెప్పి మంత్రి గారికి వేదిక మీద వాళ్ళ విజ్ఞప్తి